నమస్తేనా. నమస్తే అండి. అంటే ఇవాళ స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. అంటే ఎందుకోసం మరి కాంగ్రెస్ పార్టీలో సరిగ్గా పథకాలు అందట్లేదనా లేదంటే లేవు, పరిపాలన బాగాలేదు అన్న. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఏది రైతులను మోసపుస్తాడు మొత్తం. జనాన్ని ఉద్యోగాలు నిరుద్యోగం చేస్తా అన్ని ఇక రకరకాల మాటలు మాట్లాడి ఓట్లు దండుకొని ఇవాళ జనాన్ని నామం చేస్తుంది. ఇప్పటివరకు 450 మంది రైతులు చచ్చిండ్రు. రైతు భరోసా అందటం లేదు, రైతు రుణమాఫీ అందటం లేదు. నాకు 73 ఏళ్ళు ఉన్నాయి, నాకు ఇప్పటి వరకు పెన్షన్ లేదు. చెప్తా ఉన్నాడు 22,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు కదా. లేదండి, అలా 1/4 కూడా చేయలే. ప్రతి గ్రామం ఏ విలేజ్ లో గానీ 3/4 భాగం రుణమాఫీ కాని ఉండదు. ఈ నియోజకవర్గంలో కడియం సీఆర్ నేను నమ్మి మీరు ఓటేసినారు. సో మరి కడియం సీఆర్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి దేంట్లో మీరు ఏ విధంగా? ఆయనంత మోసకారి ఈ మన దేశ చరిత్రలో మన వరంగల్ జిల్లాలో లేడు. అంత కష్టంతో గెలిపించిన ఆయన గెలిపించి ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కేసీఆర్ వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేసీఆర్ దగ్గర డబ్బు తీసుకొని బిడ్డకు టికెట్ కూడా ఇచ్చిండు. టికెట్ కూడా తీసుకున్నాడు, దానికి అవసరమైన ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చిండు. అన్ని తీసుకొని వెన్నుపోటు పొడిచి అది అయిండు. మరి ఇప్పుడు మీ స్టేషన్ కనుక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి అని చెప్పేసి కేసీఆర్ అంటా ఉన్నారు. 100% వస్తాయని మేము కూడా భావిస్తున్నాం. ఈసారి చిత్తుగా ఓడిస్తాం. చిత్తుగా ఓడిస్తాం. అంటే ఇప్పుడు స్టేషన్ కాన్పూర్ లో చూసుకున్నట్టయితే ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి అంటున్నారు కదా, మరి ఏ విధంగా ఉండబోతుంది మరి ఎలక్షన్స్ జరిగింది? ఖచ్చితంగా స్టేషన్ కాన్పూర్ గత 20 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ దే పట్టు. ప్రతిసారి 4 సార్లు ఎమ్మెల్యే రాజయ్య గారు గెలిచారు, మొన్న కడియం సీఆర్ గారు కూడా. అంటే అక్కడ మొత్తం టీఆర్ఎస్ దే పట్టు ఉంటది. ఆయన నమ్మి ప్రజలను నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ లో పోయిండు. బై ఎలక్షన్లు వస్తే మాత్రం కనీసం డిపాజిట్ కూడా తక్కువ. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం సీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ద్వారా మీకు ఎట్లా అనిపిస్తుంది అన్నమాట? మామూలుగా ప్రతి ఒక్క కార్యకర్తకును కూడా నమ్మించి మోసం చేసిండు. అక్కడ ఆడోళ్ళ కానీ మొదలెడితే ప్రతి ఒక్కరు ఆయనను విపరీతంగా తిప్పుడే. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఆయన వ్యతిరేకత పూర్తిగా ఉంది. మరి ఇప్పుడు కడియం సీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాక మరి పథకాలు అనేవి అందరికి అందుతున్నాయి అన్న సరే. రాష్ట్రంలో ఎక్కడ అందుతున్నాయని పథకాలు అనేవి రాష్ట్రాల్లో అందుతలేవు. కన్పూర్ కానీ స్పెషల్ గా తీసుకొచ్చేది ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల్లో పడుతున్నాయని చెప్పి ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయింది కదా. ఇంతవరకు ఒక పథకంలో కనీసం ఒక శిలాఫలకం కాదు, ఒక రాయి లేదు, తట్టడు మట్టి తీసుకుని లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు అన్న. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎంతవరకు అందుతున్నాయి? మరి గ్యారెంటీలో ఒక బస్సు తప్ప ఇంతవరకు ఎలాంటి పథకాలు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అది కూడా ఏదో ఎలక్షన్ కోసమనే, ఎలక్షన్ల కోసమనే ఏదో చేస్తుంది తప్ప వేరే. నమస్తే అన్న. నమస్తే. ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది కదా, అంటే ఎందుకోసం మరి కాంగ్రెస్ పార్టీలో పథకాలు అనేది సరిగా అందలేకనే మరి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీ పాలన మంచిగా లేదు కాబట్టి, పరిపాలన మంచిగా లేదు కాబట్టి టీఆర్ఎస్ లో జరిగింది. అది ముచ్చట. ఎట్లా అన్న మరి పథకాలు అన్ని సరిగా అందుతున్నాయా కాంగ్రెస్ పార్టీలో? పథకాలు అంతలేవు, ఏమంతలేవు. అది మన రుణమాఫీ అన్నాడు 2 లక్షలు, అవి అవ్వటం లేదు. ఇంకోటి 1,00,000 రూపాయలు అది అన్నాడు. మన ఉద్యోగం బంగారం అన్నాడు, అది రావడం లేదు. ఏది అంత అమలు కాలేదు. అంత డూబ్ చేసి అంత గద్దెక్కిండు. ఇప్పుడు ఏది వస్తలేదు. అది మాది ప్రాబ్లం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదని కడియం సీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాక మీకు పథకాలు అన్ని సరిగా అందిస్తున్నారా? మాకు అందితలేడు, కడియం అందితలేడు. ఇప్పుడు కడియం ఆయన దమ్ము ఉంటే ఆయన రాజీనామా చేసి మళ్ళీ నిలబడమను, ఆయన గెలిచే సంగతి నేను చూస్తాం. అది ముచ్చట. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కడియం సీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి గెలిచిన సంగతి అయితే మనకు అందరికి తెలిసింది. సో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతా ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒకసారి ఆయన రాజీనామా చేసి మళ్ళీ నిలబడితే అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తామో తర్వాత తెలుస్తుంది ఆయనకు. ఇప్పుడు స్టేషన్ కనుక నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతామని అని చెప్పేసి కేసీఆర్ అంటా ఉన్నారు కదా, మరి దీనికి సందర్భంగా అంటే ఎట్లా ఉండబోతుంది మరి ఎలక్షన్స్? అక్కడ రావాలి వస్తే ఆయన దమ్మేందో, మా దమ్మేందో, టీఆర్ఎస్ దమ్మేందో, కాంగ్రెస్ దమ్మేందో అక్కడ చూసుకుందాం. మా రాజన్న గెలిపించే బాధ్యత మాది. గట్టి దమ్ముతోటి గెలిపిస్తాం మేము అందరం కలిసి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి 6 గ్యారెంటీలు సరిగా అమలు అవుతున్నాయా? ఒక్కటి అమలు అవుతలేవు. ఒక్క గ్యారెంటీ లేదు, ఒక్క పథకం లేదు. ఏదో నోటి మాట అంటాడు, కథ గడ్డెక్కిండు. ఇప్పుడు ఏది అందుతలేదు. ఏది రైతుల రుణమాఫీ కూడా చక్కగా లేవు, అసలే కాలే. ఒక్కొక్క ఇంట 2 లక్షలు అన్నాడు, ఆ 2 లక్షలు ఏం లేవు. అంత గట్టనే అంత డూబ్ మాట ఉంది. కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీని రావడం జరిగింది కదా, ఎందుకోసం అన్న? అంటే కాంగ్రెస్ పార్టీలోని పథకాలు నచ్చక బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగిందా, లేదంటే కడియం సీఆర్ ని నమ్మక బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగిందా? కాంగ్రెస్ పాలన బాగలేదు అనేది ఒక ఎత్తు, కడియం సీఆర్ పాలన నచ్చలేదు అనేది 2వ ఎత్తు. ముఖ్యంగా ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగలేదు కాబట్టి ఎన్నడున్న కొట్లాడి తెచ్చింది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. రేపు తెలంగాణను బాగుపరిచేది కూడా కేసీఆర్ కాబట్టి ఈ రోజు ఏదో అనుకోని కొంతమంది కాంగ్రెస్ లో పోయి బుద్ధి తెలుసుకొని అక్కడ తప్పు, అక్కడ చెండాలం ఉంది, మనదే మంచిగా ఉందని చెప్పేసి మళ్ళీ తన సొంత గూట్లో చేరుకునే
వ్యక్తులు మాత్రమే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. కేసీఆర్ ని కాదని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు కదా అన్న ప్రజలు, మరి ఇప్పుడు మార్పు కోరుకుండ్రు, జనాలు మార్పు కోరుకుండ్రు, ఇప్పుడు బాధపడుతుండ్రు. కేసీఆర్ గతంలో కూడా చెప్పిండ్రు కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయి అని, అది నిజంగా ఇప్పుడు నిరూపణ అయింది. 15 నెలల్లో కాంగ్రెస్ పాలన అంటే ఏంటిది, కష్టాలంటే ఏంటి, తెలంగాణ ప్రజలు 9 సంవత్సరాలు గూట్లో ఉండి హాయిగా పరదసాటుకు బతికిన తెలంగాణ ప్రజలు ఇలా కాంగ్రెస్ పాలనకు వచ్చి కష్టాలు పడి బయటకు వచ్చి ఏడ్చే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పాలన జీరో అయింది, కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వమే మేలు, కాబట్టి ప్రభుత్వంలో చేరికలు. ఎలాంటి కష్టాలను పడుతున్నారు మీరు? ఏదైనా ఆయన ఒప్పుకున్న 6 గ్యారెంటీలు 0, 420 హామీలు 0, ఆయన చెప్పుకున్న గొప్పలు తప్ప ఒక్కటి కూడా తిప్పలు క్లియర్ చేసింది లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా నమ్మక ద్రోహం చేశారు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను ఆయన ఇప్పటి వరకు సంవత్సరం పూర్తి అయింది, ఇప్పటి వరకు కూడా ఎలక్షన్లు ఇచ్చిన పథకాలను కూడా ఏవి కూడా కరెక్ట్ గా అమలు చేయలేదు. ప్రజలను చాలా మోసం చేశాడు. ఈ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే ప్రజల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. ఇన్ని పథకాలు అమలు చేస్తా అని ఎలక్షన్ల ముందు ఒప్పుకోవడం జరిగింది. ప్రజలు నమ్మి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఓటేయడం జరిగింది. ఓటేసి గద్దెకెక్కిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఒప్పుకున్న పథకాలలో ఒకటి కూడా కేవలం ఒక ఉచిత బస్సు మాత్రమే సక్సెస్ అవ్వడం జరిగింది. మిగతా పథకాలు ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు రైతులను ఉద్దేశంలో ఉంచుకొని రైతు బంధు అనే రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు అనేది సంవత్సరానికి 10,000 రూపాయలు కరెక్ట్ టైంకు ఆ పంట సీజన్ టైంకు వారికి అకౌంట్ లో డబ్బులు వేసేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను 15,000 రూపాయలు సంవత్సరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం రైతులకు అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలో రాగానే రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు కూడా వేయడం లేదు. రైతులు నానా ఇబ్బందుల పాలవుతున్నారు. మరియు ఆ రైతులు కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి రైతులు కూడా చాలా మంది ఈ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. మహిళలను కోటీశ్వరులు చేసే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటాం. ఏం చేస్తుండ్రు, ఎక్కడ చేస్తుండ్రు? ఇప్పుడు మహిళలకు ఇచ్చిండు, ఎన్నో హామీలు ఇచ్చిండు మహిళలకు. ఆ మహిళలకు రేషన్ కార్డు ఉన్న మహిళలకు 2,500 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. వృద్ధులకు కూడా 2,000 ఉన్న పింఛని 4,000 చేస్తా అన్నాడు. వితంతలో కూడా డబుల్ పింఛన్ చేస్తా అని ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికీ సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు కూడా అలాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా అమలు చేయలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలలో మా ఉద్దేశం ఏంటంటే ఈ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెక్కి ప్రజలను మోసం చేసిన ఉద్దేశంతో ప్రజలలో ఇప్పుడు చాలా మార్పు. ఎందుకంటే గత పోయిన ప్రభుత్వమే బాగుండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉట్టి మొట్టి అబద్ధాలు చెప్పి గద్దెకెక్కి ఈ రోజు మోసం చేయడం జరిగిందని రైతులకు మేలు చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. వేరే గత ప్రభుత్వాలు ఏమీ కూడా రైతులకు ఇంత మంచిగా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వమే మేలు చేస్తుందన్నారు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. కానీ మరి అప్పుడు ఈ రైతుల మీద ఏ ప్రభుత్వం ఉన్నా కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడు ఎందుకు ఆలోచన రాలేదు? ఇలా కేసీఆర్ గారు పుణ్యమాని తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ కు ఒక ఆలోచన వచ్చి రైతే రాజ్యం, రైతు లేని దేశానికి రైతే వెన్నుముక అని ఆలోచించి రైతు ఎప్పుడు ఏడవకూడదు, పెట్టుబడి రైతుకు అందించాలనే ఆశతోని ఆ ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు అనేది ఆయన పెట్టడం జరిగింది. ఆయన పెట్టిన రైతు బంధు ఈ రోజు 10 సంవత్సరాలు కూడా ఆయన అధికారంలో ఉన్నంత వరకు ఎలాంటి లోటుపాట్లు జరగలేదు రైతులకు. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతునే ఒక రాజును చేస్తామని అన్నారు. మరి ఎక్కడ రాజును చేశారు చెప్పండి?